నగరంలో గణపతి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముషారంబాగ్లో గణేష్ నవరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. 49 ఏళ్లుగా స్వామివారి వేడుకలు నిర్వహిస్తున్నామని బజరాండలి మోహనకృష్ణ తెలిపారు. 3 ఏళ్ల నుంచి మహారాజా గణపతి విగ్రహం మండపంలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కోరిన కోరికలు తీర్చే గణనాథుడిగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారని చెప్పారు. మహారాజా గణపయ్యకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. 49 సంవత్సరాలుగా నిర్విరామంగా కూడా ఈ గణేష్ నిమజ్జనాలు కావచ్చు, అలాగే గణేష్ నవరాత్రులు చేస్తున్నామంటూ కూడా ఇక్కడ ఆలయ కమిటీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా గణేషులకు సంబంధించి సాంప్రదాయం సంస్కృతిని ఎప్పుడూ పాటిస్తామంటూ కూడా బజరంగ్ దళి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా మా గణేశుడి యొక్క పూజలు అందుకుంటే తప్పకుండా వారు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా సాయంత్రం అయితే చాలు గణపయ్యను చూసేందుకు పోటెత్తుతూ ఉంటారు భక్తులు. ఏ విధంగా ఖైరతాబాద్లో రద్దీ ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఆ రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. దాదాపుగా 3 సంవత్సరాల నుండి కూడా ఈ రాజా గణేశుణ్ణి మేము ఏర్పాటు చేస్తున్నాము, అంటే ఇదే విగ్రహాన్ని 3 సంవత్సరాలుగా పెడుతున్నాము. అప్పటి నుండి కూడా మరింత మంచి జరుగుతుంది, కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుందంటూ కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి బజరంగ్ దళి నాయకులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, జై శ్రీరామ్ అన్న. మీరు ఇక్కడ దాదాపుగా 49 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క గణేషుని ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా జరిగినాయా? ఇప్పటి వరకు అయితే మాత్రం మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇవాళ మేము ఉన్నామంటే ఆ గణపయ్య త్రూగానే ఉన్నాము. ఇది స్టార్ట్ అయ్యి దాదాపు రిజిస్ట్రేషన్ అయింది మాత్రం 1976లో అయింది. అంతకు మొదల నుంచి ఎప్పటి నుంచో పెడతారు. కాకుంటే ఇది వచ్చేసి మేము రాజా టైప్ గణేష్ పెట్టడం మాత్రం ఇది వచ్చేసి 3rd టైం మాకు. సో మేము ఒక 20 సంవత్సరాలుగా గణేష్ని కూర్చోబెడుతున్నాము. ఇప్పుడు మా ఈ గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చినప్పటి నుంచి మాత్రం అతి పెద్ద గణనాథుల్లో మేము ఇప్పటిదాకా స్థాపించినాము. ఈ రాజా గణేష్ మాత్రం ఇది 3rd టైం మాకు పెట్టడము. సో అంత ప్రత్యేకత ఈ యొక్క రాజా గణేషుల్లోనే ఉంది. అంటే చాలా రకాల గణేషులను మనం చూస్తూ ఉంటాం. మీరు గతంలో మట్టి గణేషుని కూడా ఏర్పాటు చేశారని విన్నాము. ఎందుకు ఈ 3 సంవత్సరాల నుండి రాజా గణేషుని మాత్రమే పెడుతున్నారు? అంటే గత 5 సంవత్సరాలు మాత్రం మేము మట్టి గణనాథుల్లోనే పెట్టేవాళ్ళము. ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఇది మాత్రం పెట్టేవాళ్ళము. కాకుంటే లాస్ట్ ఈ 3 టైమ్స్ నుంచి రాజా గణేష్ పెట్టడం విశేషం ఏంటంటే, మాకు ఈ రాజా గణేష్ పెట్టినప్పటి నుంచి మా కమిటీ మెంబర్స్ ఎంతైతే ఉన్నామో మేమందరము ప్రతి సంవత్సరం చాలా ఎదుగుతున్నాము, చాలా బాగుపడుతున్నాము మేము. సో ఇంకోటి ఏంటంటే, ఇది వచ్చేసి స్పెషలీ మాకు ఈ గణేష్ వచ్చి ఏంటంటే, మొన్న లాస్ట్ టైం 3 డేస్ కింద టీ న్యూస్ వాళ్ళు వచ్చారు. ఆ టీ న్యూస్ వాళ్ళ దాంట్లో కూడా మేము అదే చెప్పాము. ఏంటంటే మాకు ఈ ప్రత్యేకంగా అనేది లక్ష్మీ గణపతి అనేది ఒక 15 సంవత్సరాల నుంచి వచ్చింది. ఈ మా గణేషునికి ఒకటి ఫస్ట్ పూజ కానీ ఇక్కడ ఏ మొక్కుకున్నా కానీ వచ్చే సంవత్సరంలోకి కంపల్సరీ అది తీరుతుంది. ఇంకోటి లడ్డు ఆక్షన్ కూడా మేము ప్రత్యేకంగా లడ్డు ఆక్షన్ చేయము. అది ఇంటర్నల్గానే మాకు వచ్చేసి అది ఇంటర్నల్గానే ఆక్షన్ అయిపోతుంది. సో ఇక్కడ మరికొంతమంది బజరంగ్ దళి నాయకులు కావచ్చు, ఈ కమిటీ మెంబర్స్ కావచ్చు మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క కమిటీ ఆర్గనైజేషన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణపతిని నిలపడం కావచ్చు, అది ఎలాంటి ఆటంకాలు జరగకుండా మీరు ఈ యొక్క గణపతి పూజను చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? నా పేరు శ్రీనాథ్ అండి. నేను ఇక లాస్ట్ 20 years నుండి నేను కూడా ఉంటున్నాను అన్న వాళ్ళ ఎంబడి. సో ఇది 2006 నుండి మహేష్ అని ఒక అన్న పెడతాడు. ఆయన అండర్లోనే కంట్రోలింగ్లో నడుస్తుంది. సో అప్పటి నుండి మేము కూడా చూసినాం, చిన్నగా ఉండే ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చినాము. సో అన్న అండర్లోనే నడుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండే. సో హైట్ ఇంతకన్నా ముందు పెద్దగా ఉంటుండే. ఇప్పుడు ఈ మెట్రోస్ వల్ల, ఈ బ్రిడ్జెస్ వల్ల కొంచెం హైట్ కంట్రోలింగ్లో చేసుకొని ఎలాంటి ఎవరికి గవర్నమెంట్ కానీ ఎవరికి ప్రాబ్లం కాకుండా చూడాలని మేము హైట్ కంట్రోలింగ్లో చేసుకున్నాము. సో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాకు లేదు. సో బస్సులో అందరూ సీనియర్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ అన్నవాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క గణేషుని ఏర్పాటు చేయడం కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అలాగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ నుండి కావచ్చు, అంటే మీ ఏరియా నాయకుల నుండి కావచ్చు, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? లేదు, గవర్నమెంట్ నుండి అయితే ఏం లేదు. ఇక్కడ ఏమున్నా బస్సు పెద్దలు, ఇంకోటి మహేష్ కుమార్ అని ఏదైతే అన్న ఉంటాడో మెయిన్ మ్యాక్సిమం మొత్తం ఆర్గనైజేషన్ ఆయననే చేస్తాడు. సో ఇది ఈ చందాలు వేసుకోను అదే వేసుకోను అన్నట్టు ఏం లేదు. బస్సు వాళ్ళది సపోర్ట్ ఉంటుంది. బట్ అమౌంట్ అనేది
ఏదున్నా ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ది ఉంటుంది. సో గవర్నమెంట్ లాంటిది అట్లా ఏం సపోర్ట్ లేకుండానే చేస్తున్నాం. ఇది మన బస్సు గురించి కాబట్టి, మన ఇంటి వాళ్ళ గురించి కాబట్టి, సో అట్లా చేసుకొని అట్లా ఏం లేదు. సో మనం ఇక్కడ చూస్తున్నాము గణపయ్యను ఏ విధంగా రాజా గణపయ్యను దాదాపు 3 సంవత్సరాలుగా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మేము కోరుకున్న ప్రతి కోరిక కూడా ఈ సంవత్సరం కోరుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మరోసారి గణపయ్యను చాలా సంతోషంగా దర్శించుకుంటామంటూ కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ అలాగే స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందరం కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ భవానీతో లిఖిత, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.